రెస్పెక్ట్. కానీ ఎప్పుడైతే నిన్న మీరు మాట్లాడిన మాటలు విన్నానో మీ పైన ఉండే ఆ రెస్పెక్ట్ కూడా పోయింది సార్. మీకు ఎట్టయితే నా మీద ఇష్టం పోయిందో మీ పైన రెస్పెక్ట్ కూడా నాకు పోయింది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఎంత డబ్బులైనా పెడతా, ఎంత డబ్బునైనా వారిస్తా, మీడియానైనా కొంటా, పోలీసునైనా కొంటా, జ్యుడిషియరీనైనా కొంటా, రాజకీయ నాయకులైనా కొంటా, నా ముందు ఎవడైనా కూడా బానిసల్లాగా బతకాల్సినంత అహంకారంతో మాట్లాడినారు సార్. మీరు మీ వయసుకు మీరు మాట్లాడే మాటలు కానే కాదు. పిల్లల మేమేమైనా మాట్లాడుకోవచ్చు, అట్లీస్ట్ మీ కొడుకైనా మాట్లాడచ్చు, కానీ సార్ మీరు మాట్లాడే మాటలు కానే కాదు సార్. ఏమంటున్నారు సార్ మీరు? రాయలసీమలో మీసాలు తిప్పుకొని తిరిగిన వాళ్ళు కూడా నా ముందర రౌడీయిజం ఎక్కువైందని వచ్చినాయి. నేను రౌడీయిజం చేయడం లేదు. నిన్న మొన్నటి నుంచి నా పైన ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళందరి లిస్టు తిను, దాంట్లో ఒకటిపైన ఇద్దరిపైన ముగ్గురిపైన మర్డర్ కేసులు లేవు అంటే నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ మర్డర్ కేసుల కోసం ఎవడెవడు వచ్చి ఎవడెవడు కాలు నిరూపిస్తా. సిద్ధార్థ రెడ్డితో ఒక ఫోటో దిగిపోతే చాలనుకునేటోళ్ళు నా గురించి మాట్లాడేది చూస్తాను. ఈరోజు సిద్ధార్థ రెడ్డి ఇంటి బయట కూర్చొని గంటలు గంటలు ఎప్పుడు బయటకు వస్తాడో ఒక ఫోటో దిగిపోదామా చాలనుకునేటోళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? ఆడ డబ్బులు వచ్చాయనో, రాత్రికి చిల్లర పడుతుందనో, రౌడీజం కథ నాకేం చెప్తారన్న. ఎంతమంది రౌడీలకు డబ్బులు ఇచ్చి మేపుతున్నారో మీకు తెలియదా అన్న? మీకు తెలియకుంటే నన్ను అడగండి, చెప్తా. నేను సిద్ధార్థ రెడ్డి కనపడకుంటే కనపడలే అంటావు నువ్వే. కనిపించే ఇంత హార్ట్ ఉంటుందని నీకు తెలుసు. ఇప్పుడు నేను నిజంగానే నాకు వ్యూస్ కావాలనో, నేను ఏదో లైమ్ లైట్ లో ఉండాలనో అనుకుంటే ప్రతిరోజు ఉండాలి కదా, ప్రతిరోజు మీ ముందరే తిరగాలి కదా. నా పని నేను చేసుకుంటానా? నా జీవితం నేను బతుకుతానా? నాకు యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక పదవి ఇచ్చినారు. ఆ పదవి ఇచ్చినప్పుడు యువజన విభాగం టౌన్ ప్రెసిడెంట్ కు ఒక అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉందా లేదా? నా బాధ్యత ప్రకారం నేను వచ్చినా. ఇప్పటివరకైతే వచ్చినా కదా, వీడి వరకైతే వచ్చినా కదా. నేను నమ్మినేది ఒకటే, నాకెవరు వాళ్ళు చెప్పినట్టు కుటుంబ సభ్యులు డబ్బులో లేకపోవచ్చు. నేను నమ్మినేది రెండు. ఈ రోజు నేను ఎవరిని పిలిచాలా? మీడియా వాళ్ళని తప్ప ఎవరిని పిలిచాలా? మీరు ఇంటి బయటికి పోతే 1000 మంది ఉన్నారు. వాళ్ళని నేను పిలిచినానా? ఎందుకు వచ్చినారు వాళ్ళు? చూడ సిద్ధార్థ రెడ్డి కాడికి పోతాం, సిద్ధార్థ రెడ్డి ఇంటి కాడికి పోతామంటే నా బొచ్చు రారా అని వచ్చినాను. నేను రమ్మన్నానా? నేను రమ్మంటే ఒక కర్నూలు నుంచి వస్తారా? ఈ రాష్ట్రంలో ఎవడికి ఇబ్బంది అన్నా పరిగెత్తినా కదా, అదే నాకు ఇబ్బంది అంటే ఎవడు రాడా? నేను నమ్ముకునే జనాలను నమ్మినా. రెండోది జగన్ సార్ నేను నమ్మినా. అదే జగన్ సార్ని అడుగుతా, సార్ మన పార్టీ దగ్గర నుంచి వాళ్ళ పార్టీ వరకు అందరు కూడా ఆయనకు అమ్ముడుపోతారట సార్, ఆయన ఎవరినైనా కొనేస్తాడట సార్, మళ్ళీ మిమ్మల్ని కూడా ఏమన్నా కొంటాడేమో నాకు తెలియదు సార్. నాకు తెలిసి నా నమ్మకం అంతా మీ పైనే. మీరు ఏమన్నా వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా సార్ని అడుగుతాను. అన్న నేను చాలా సింపుల్ గా చెప్తాను, నేను ఎవరిపైన ఎదురుదాడి చేయలేను. వాళ్ళు నిజంగానే పెద్ద మనుషులు అయ్యింటే ఆ కుటుంబాన్ని పిలుచుకోనో లేకుంటే ఆ బాలు లాంటి వ్యక్తుల జోలికో వాళ్ళు పోరు. ఆ కుటుంబానికి అన్యాయం చేయరు. 2 పాయింట్లు. మూడవది, మంత్రి స్థాయి వ్యక్తులు పెద్ద పెద్ద కోటలు నిర్మించుకునే అంత పెద్ద టీజీ వెంకటేష్ గారు సోషల్ మీడియాలో ఎవడో పోస్టులు పెడితే దానిపైన స్పందించి వాళ్ళని ఎత్తుకొని వచ్చి కొట్టి వాళ్ళతో కాళ్ళు మొక్కించుకొని మళ్ళా వాళ్ళపైన ఐటీ కేసులు పెట్టరు. వాళ్ళు పెద్దోళ్ళు అయితే ఈ పనులు చేయరు, ఈ పనులు చేస్తున్నారంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు. అన్న ఒక ఇష్యూని పట్టుకొని రాజకీయంగా వాడుకునేంత పనికిమాలలోని నేను కాదు. కర్నూలులో వచ్చి నేను నిలబడాలంటే కర్నూలులో ప్రతి వార్డు తిరగాల, ప్రతి వార్డులో వర్గాన్ని తయారు చేసుకోవాలా, పార్టీ కోసం కష్టపడాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, వాటిపైన గలమెత్తాలా, ప్రజల నమ్మకాన్ని సంపాదించాలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత కర్నూలు నుండి పోటీ చేస్తానా అని చెప్పి నేను చెప్పాలా. ఒకరోజు నేను విమర్శిస్తేనే మొత్తం నందికొట్కూరు, కర్నూలులో సిద్ధార్థ రెడ్డి, భరత్ అని మాట్లాడుకోవడం వల్ల ఒకటే రోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అయిపోను, ఎమ్మెల్యేని అంతకన్నా అయిపోను. నందికొట్కూరులో కొన్ని ఏళ్ళు కష్టపడి గ్రామంలో ఒకనొకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరేటప్పుడు నా ఇంట 100 మంది రావడానికి భయపడ్డాను. ఎన్నో ఏళ్ళు కష్టపడి గడప గడప తిరిగిన తర్వాత ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టుకునే స్థాయికి నేను వచ్చినా.
ఒక అంశాన్ని వాడుకొని రాజకీయం చేసి వాళ్ళు ఎవరో పోటీ చేద్దామంటే ఎంతసేపు ఆయన టీడీపీ పార్టీ వద్దు, నాకు వైసీపీ పార్టీ వద్దు, ఇండిపెండెంట్ గానే తగలచ్చు మేము ఇద్దరు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ తరపున నిలబడాల్సిన అవసరం లే, నేను జగన్ సార్ బ్రాండ్ని అడ్డం పెట్టుకొని వైసీపీ తరపున నిలబడాల్సిన అవసరం లే, ఇండిపెండెంట్ నిలబడిన సార్. కానీ దానివల్ల వచ్చే లాభం ఏమింది? నేను అడిగే ప్రశ్న, కుటుంబానికి న్యాయం చేస్తారా చెయ్యరా? దాన్ని తప్పుదారి పట్టించే విధంగా సిద్ధార్థ రెడ్డి రౌడీ, క్రిమినల్, గుండా వాళ్ళు నన్ను తిట్టిస్తున్నారు కదా. తిట్టేటోళ్ళలో 80% మంది దగ్గర నాతో దిగిన ఫోటోలు లేకుంటే నేను రాజకీయం కలుగుతాను. ఈ కుటుంబంలో ప్రతిపక్షం ఉంది, అంత ప్రతిపక్షం ఉన్నా పోరాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఎన్నో రోజులు బాధపడుతుంటా రాజకీయంగా, ఎందుకు ఈ మాటలు ఎందుకు పడాలా, ఈ అవమానాలు ఎందుకు పడాలా అని అనుకుంటాను. అనుకున్న ప్రతిసారి ఇక్కడ ఉన్న 100 మందో 200 మంది వస్తారు, నాకు ధైర్యం చెప్తారు, సర్ది చెప్తారు, మేము నీకు సపోర్ట్గా ఉన్నామంటారు. మళ్ళీ ఇంతమంది ధైర్యం ఏం లేనప్పుడే రాజకీయాల్లోకి వచ్చినాం కదా, ఇంతమంది ధైర్యం ఉన్నప్పుడు ఇంక అంతకన్నా ఏం కావాలను? ఇప్పుడు ఆయన అన్నారు, పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు కూడా ఏమన్నా, నువ్వు 10 మందిని పిలుచుకొస్తే నేను 100 మందిని పిలుచుకొస్తాను. మీరు 100 మందిని పిలుచుకొని రావాలని ఒక్కొక్కరికి 10,000 ఇవ్వాలా, ప్యాకెట్లు ఇవ్వాలా? సిద్ధార్థ రెడ్డి గారు చక్కగా వచ్చి రోడ్డు మీద దిగిన 50 మంది 100 మంది వస్తారు, రారు చూద్దాం. ఆయన స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అడిగిన డిమాండ్ ఎలివేషన్ మీరు అడిగారు కదా, జగన్ సార్ దగ్గర నెరవేరకపోవడం అంటే ఏముండదన్న, ఆయన దృష్టికి పోవాలని. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ, వైసీపీ కేడర్ పడుతున్న ఇబ్బందులు కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. నిన్న మొన్న ఎవరో మా పైన కామెంట్స్ చేసినారు, వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో మేమే వాళ్ళకు తగిన రీతిలో బుద్ధి చెప్పినంటే వాళ్ళు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు కాదు. మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడన్నా కూడా ఈ కర్నూలులో గ్రూప్ రాజకీయాలు లేకుండా ఒక బలమైన నాయకుడిని పెట్టుకొని క్యాడర్కి ధైర్యం ఇచ్చి క్యాడర్ని బలవంతుల్ని చేస్తే ఇటువంటి ఇబ్బందులు రావు. అదే